హాయ్ వ్యూవర్స్, చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళండి మొన్న చైనాలో. దాని గురించి పెడుతున్నా. ఇదిగోండి, జర్నీ స్టార్ట్ అయింది. మొత్తం చుట్టూ పొలాలే, మ్యాక్సిమం వరే పండిస్తున్నారు అక్కడంతా. వరి మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ వేన్స్. హిల్లీ రీజియన్కి వచ్చేసాం, కానీ ట్రాఫిక్ కూడా ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో అండి. చాలా ఆర్గనైజ్డ్ ట్రాఫిక్, ఎక్కడ ట్రాఫిక్ జామే లేదు. చూడండి, అంత చిన్న రోడ్స్ అయినా కానీ ఎవరి దారిలో వాళ్ళు, అసలు హారన్ అనేది లేదు, ట్రాఫిక్ జామ్ అనేది లేదు. వెరీ ఆర్గనైజ్డ్. ఇంకా వచ్చేసామండి దీని దగ్గరికి. ఇదిగోండి, ఈ కొండల మీదే ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు. యాక్చువల్గా హాలిడే సీజన్ ఇక్కడ, సో కొద్దిగా జనాలు ఎక్కువే ఉన్నారు. కానీ నేను వెళ్ళిన ప్లేస్ మామూలుగా టూరిస్ట్ వెళ్ళే ప్లేస్ కాదండి. మా షిప్ వెళ్ళిన దగ్గర నుంచి ఈ పార్ట్ ఆఫ్ చైనా వాళ్ళు చాలా దగ్గరంట, అందుకని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక్కళ్ళు కూడా ఫారిన్ టూరిస్ట్ కనపడలేదు ఇక్కడ. ఇదిగోండి, ఎంటర్ అయిపోతున్నాం చైనా వాళ్ళలోకి. దీని ఎంట్రన్స్ టికెట్ దగ్గర ఇది అదిగో ముందెళ్ళే వాళ్ళు మొత్తం మా షిప్ వాళ్ళే. మొత్తం మేము 8 మెంబర్స్ వెళ్ళాం. ఇదిగోండి, దాని ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ ఎంట్రన్స్లో ఇట్లా పెట్టుంది. కాకపోతే మొత్తం చైనీస్లోనే రాసుంది, అర్థం అవ్వలేదు. ఇదిగోండి డెకరేషన్స్, ఎందుకంటే వీళ్ళది ఏదో హాలిడే నడుస్తుందండి ఇప్పుడు అక్టోబర్లో నేను వెళ్ళినప్పుడు. సో జనాలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అంతా వచ్చారు. అండ్ ఆ సైడ్ అదిగోండి వెపన్స్ అవన్నీ డిస్ప్లే చేశారు. యాక్చువల్గా అది ఆర్మీ కోసం కట్టింది కదా. ఇదిగోండి ఎక్కుతున్న, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఫ్రీగా ఎక్కే ప్లేస్ కూడా లేదు, కానీ ముసలోళ్ళు, ముక్కోళ్ళు అందరూ వచ్చారండి. పిల్లలు చాలా ఎనర్జీకి ఎక్కుతున్నారు. అది ఈ పార్క్ అనేది చిన్న పార్క్ ఒకటి కట్టారు శాంపుల్ లాగా, అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి అంటే రిప్రజెంటేషన్ లాగా. ఇదిగోండి వాల్ మీదకి వచ్చేసా. అదిగోండి అదంతా ఎక్కాలి. నేను చూస్తుండండి, ఎక్కా, అదంతా ఎక్కి ఒక్కొక్క పొజిషన్ నుంచి ఎట్లా కనపడుతుందో చూపించా ముందుకెళ్ళాక. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉంది, కానీ మేము రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు ఉంది. మేము లెఫ్ట్ సైడ్ ఎక్కడానికి ఎక్కాం. అదిగోండి అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి, కనెక్షన్, వాల్ టు వాల్ కనెక్షన్. అవి టవర్స్ అంట, వాచ్ టవర్స్ అంట. మధ్యలో కొండల మీద ఉన్నాయి చూడండి, అవి వాచ్ టవర్స్. మీరు చూస్తే ఇదిగోండి, ఇదంతా నేను ఎక్కి పైకి వచ్చా. అటుపక్క కూడా ఆ పెద్ద కొండ మీద కూడా ఉంది చూడండి, కాకపోతే అది చాలా స్టీప్గా ఉందని అటు వెళ్ళలేదు. ఇదిగోండి ఇదంతా ఎక్కి ఒక పొజిషన్కి వచ్చి నేను ఇక్కడ ఒక వాచ్ టవర్, గాడ్ టవర్లోకి పైకి ఎక్కా. ఈ చుట్టూ ఫ్రూట్స్ ఉన్నాయండి. అదిగోండి పియర్స్, తర్వాత గ్రీన్ యాపిల్, చెర్రీ, అట్లా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అదిగోండి ఇది కూడా. నేను వెళ్ళేటప్పుడు కొన్ని చెర్రీస్ కొనుక్కొని వెళ్ళా రూమ్కి, కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. అదిగోండి చెర్రీ ట్రీ. కోల్డ్ ప్లేస్ అండి ఇది, చల్లగా ఉంటుంది. మేము ఇంకొద్దిగా లేట్గా వచ్చి ఉంటే మంచు పడేదేమో, చాలా చల్లగా ఉంటుంది. ఇంకా మేము దిగి కిందకు వచ్చేసరికి ఆల్రెడీ పార్కింగ్ అంతా ఖాళీ అయిపోయింది. అదిగోండి కింద నుంచి చూస్తే వ్యూ. నేను ఆ వైట్గా ఉన్న స్టోన్స్ వరకు వెళ్ళా, ఆ పై దానికి వెళ్ళకపోయి అక్కడ చాలా స్టీప్ ఉంది. మేము టైం కూడా చాలా రిస్ట్రెయింట్గా వచ్చామండి, టైం కూడా అంత లేకుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.